హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన వేడివేడిగా కరకరలాడే చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్లో ఉప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఆ తర్వాత వాటర్ లేకుండా ముక్కలు మాత్రమే ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అరచెక్క నిమ్మరసం పిండుకొని టేస్టీ తగినంత సాల్ట్, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. నేను 1 స్పూను నార్మల్ కారాన్ని, 1 స్పూన్ కాశ్మీరీ కారం వేస్తున్నాను. 1/2 స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుని 2 రెమ్మల కరేపాకు తరుగు, 2-3 స్పూన్ల కొత్తిమీర తరుగు వేసి ముక్కలన్నిటికీ మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలండి. నేనేమీ ఫుడ్ కలర్ వేయటం లేదు కాబట్టి కాశ్మీరీ కారం వేశానండి. కాశ్మీరీ కారం వేస్తే చికెన్ ఫ్రై మంచి కలర్గా కనిపిస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 గంట సేపు అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మీకు వీలైతే ముందు రోజు రాత్రే ఇలాగా మ్యారినేట్ చేసుకుని రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రై చేస్తే చికెన్ పకోడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ముక్కలు ఆయిల్లో వేసుకోండి. ఈ ఫ్రై అంతా మీరు మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోండి. మీరు హై ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేస్తే త్వరగా ముక్కలన్నీ వేగిపోతాయి. పైన కలర్ కనిపిస్తుంది కానీ లోపల ముక్క ఉడకదండి. సరిగ్గా ఫ్రై అవ్వకపోయింది అనుకోండి చికెన్ పకోడీ టేస్ట్ అంత బాగుండదు. వేసిన వెంటనే కదపకూడదండి, మసాలాలు చికెన్ నుంచి విడిపోతాయి. అందుకనే కొంచెంసేపు వేగిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ముక్కలు ఇలా ఎర్రగా మంచి రంగులోకి వేగాక తీసేయండి. ఇలాగే మిగతా చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. రెండోసారి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, వేడివేడిగా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.